హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ 007. సో ఈరోజు అయితే మా మమ్మీ మామిడికాయ పప్పు చేశారనమాట. దాంట్లోకి సైడ్ డిష్గా ఆవకాయ పెట్టుకున్నాను. అంటే నేను నాన్ వెజ్ ఎక్కువ తింటాను, కానీ అందులో బిర్యానీ ఎక్కువ తింటాను. కర్రీస్ మ్యాక్సిమం తిన్నాను అనమాట. కానీ బిర్యానీ ఎంత అయితే ఇష్టంగా తింటానో నేను పప్పు కూడా అంతే ఇష్టంగా తింటాను అనమాట. నాకు జస్ట్ ఒక వారం, ఒక 7 డేస్లో ఒక డే బిర్యానీ పెట్టి మిగతా 6 డేస్ పప్పు పప్పు పెట్టినా తింటాను అనమాట. అంత ఇష్టం నాకు. నేను ఆల్రెడీ వీడియో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. అయినా నేను కింద లింక్ ఇస్తాను, దాన్ని ట్యాప్ చేస్తే నేను కింద లింక్ ఇస్తాను అనమాట. దాన్ని ట్యాప్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఊరిగా అయితే వేసుకున్నాను. ఎక్కువ పచ్చడి తినడానికి ట్రై చేస్తాను అన్నమాట ఎక్కువ. కానీ ఈరోజు ఏంటో పప్పు తినాలనిపించింది. నేను అందులో స్పూన్ పెడితే మంచిది అనుకున్నాను, కానీ ఎందుకంటే ఆయిల్ కొంచెం పైకి అలా తేలింది అనమాట. అందుకని నేను ఇంటికి ఎండుమిరపకాయ కూడా తింటాను. నాకు ఇలాంటి ప్లేట్స్లో బిర్యానీ అంటే కలుపుకునేది ఏముంది, జస్ట్ ఇలా తీసుకొని ఇంటి పెట్టుకోవడం కదా. అలాంటప్పుడు ఇందులో బిర్యానీ తింటే బాగుంటుంది. నాకు ఇక్కడ అన్నం ఇంకా మిగతా ఏమైనా అన్నం కూర కలుపుకోవడం నాకు రాదనమాట. నేను కూడా అందుకని అంతసేపు కలుపుతున్నాను. మొత్తం అంతా తెచ్చుకొని ఒక ముద్ద పెట్టుకుంటున్నాను. చాలా బాగుంది అనమాట. చాలా బాగుంది. చక్కగా కొంచెం పుల్లగా, కొంచెం కారంగా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా మమ్మీ చేసినట్టు ఈ వీడియో లింక్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. పచ్చడి కూడా వేసుకున్నాను. అది కూడా బాగుంది. ఇలా కూడా నచ్చింది అన్నమాట, నాకు బాగా నచ్చింది. That's it for today. Please do subscribe, like, share, comment, and please do subscribe.